అందరికీ గృహాలు పథకం 2025 జీవోఎంఎస్ నంబర్ 23 మహిళలకు 3 సెంట్లు భూమి. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన అందరికీ గృహాలు పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పథకం ద్వారా మహిళల పేరుతో 2 సెంట్లు పట్టణాల్లో మరియు 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఇవ్వబడుతుంది. ఈ పథకం వల్ల మీరు ఎలాంటి లాభాలు పొందగలరు, దరఖాస్తులు ఎలా చేయాలి, ఎవరు అర్హులు, పాత భూమి పొందిన వారికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ పథకం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా మహిళలకు ఇది ఒక అద్భుతమైన అవకాశమే. అందుకే మీరు ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన సమాచారాన్ని ఇక్కడ మీరు తెలుసుకోబోతున్నారు. ఇక ఈ వీడియోను చూస్తూ అన్ని వివరాలు తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని మహిళల పేరుతో అందించే అత్యంత విలువైన పథకం అందరికీ గృహాలు. ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పథకం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు, దరఖాస్తు విధానం మరియు అర్హతలు గురించి క్లియర్ గా వివరించబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 27, 2025న విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 23 ద్వారా అందరికీ గృహాలు అనే ప్రాజెక్టుకి అనుమతి ఇచ్చింది. ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి మహిళల పేరుతో అందించబడుతుంది. ఈ పథకం కింద ఇంటి స్థలం మహిళల పేరుతో పంపిణీ చేయబడుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం చాలా పెద్ద సహాయంగా ఉంటుంది. అమలులో కీలక మార్గదర్శకాలు. ఆదాయం తక్కువగా ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. ఈ పథకంలో పొందేందుకు కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబంలో మహిళ పేరుతో తప్పనిసరిగా భూమి రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డుతో ఫ్లాట్ అనుసంధానం జరుగుతుంది. గతంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేయలేరు. గతంలో స్థలం పొందిన వారిలో ఇంటి నిర్మాణం పూర్తి కాని వారికి కొత్త అవకాశాలు ఈ పథకం కింద ఉండవు. అందువల్ల కొత్తగా అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే గ్రామ మరియు పట్టణ సచివాలయాలను సంప్రదించండి. ఆధార్ మరియు రేషన్ కార్డుల ప్రామాణికతను సరిచూసుకొని దరఖాస్తు దాఖలు చేయండి. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు స్థానిక అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు గృహ కళ నెరవేరబోతుంది. మహిళల పేరుతో స్థలం ఇచ్చే ఈ పథకం పేద కుటుంబాల్లో ఆర్థిక భద్రతను పెంచుతుంది. ఈ పథకం దరఖాస్తు చివరి తేదీ 31 జనవరి 2025. మీరు అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి. ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియను తెలుసుకుందాం. మొదట మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన స్థానం. దరఖాస్తుదారులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డ్ కమిటీ సెక్రటరీ వద్ద దరఖాస్తు సమర్పించాలి. మీరు ఈ ఉద్యోగుల వద్ద అన్ని అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తును అందించాలి. ఈఎన్ఏ లేదా డబ్ల్యూఏఎంఎస్ వారు ఈ దరఖాస్తు పరిశీలించి మీరు అర్హులా కాదా చెక్ చేస్తారు. మీరు అర్హులు అయితే ఈ అధికారులు మీ దరఖాస్తును ఆన్లైన్ ద్వారా ఏపీ హౌసింగ్ వెబ్సైట్ లో సమర్పిస్తారు. మీ దరఖాస్తును అసిస్టెంట్ ఇంజనీర్ వారి లాగిన్ లో ఆమోదం పొందాలి. ఆ తరువాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి లాగిన్ ద్వారా కూడా ఆమోదం పొందాలి. గ్రామ సభ నిర్వహించాలి. గ్రామ సభ రిజల్యూషన్ కాపీ సిద్ధం చేయాలి. ఈ కాపీపై కింద పేర్కొన్న వారి సంతకాలు ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, విలేజ్ రెవెన్యూ అధికారి, గ్రామ సర్పంచ్, వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, ఆ గ్రామానికి చెందిన 5 సాక్షులు. గ్రామ సభ రిజల్యూషన్ కాపీ ఏఈ ఆఫీస్ కు సబ్మిట్ చేయాలి. డిఈ ఆఫీస్ కు ఈ రిజల్యూషన్ కాపీ చేరుతుంది. ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ వారి వద్ద ఈ రిజల్యూషన్ ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిన దరఖాస్తులు ఏఈ వారి వద్దకు చేరుతాయి. ఏఈ వారు తన పరిధిలోని గ్రామాలకు సంబంధించిన ఈఎన్ఏ వారికి దరఖాస్తులను ఫార్వర్డ్ చేస్తారు. ఈఎన్ఏ వారికి దరఖాస్తులు పంపించి వారు ఆయా గ్రామాల్లో
ప్రామాణికతను పరీక్షిస్తారు. ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అర్హత: తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు లేదా బీపీఎల్ ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. లబ్ధిదారుడికి లేదా అతని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంటి స్థలం కాని ఇల్లు కాని ఉండరాదు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కాని ఇంటి స్థలం కాని మంజూరు అయి ఉండరాదు. సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. లబ్ధిదారుని పేరు మీద కాని లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కాని వ్యవసాయ భూమి మాగాని అయితే 2.5 ఎకరం, మెట్ట భూమి అయితే 5 ఎకరాలు మించరాదు. మెట్ట మాగాని కలిపి కూడా అయితే ఎకరాలు మించరాదు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడి ప్రస్తుతం ఇంటి స్థలం కాని ఇల్లు గాని లబ్ధిదారుని పేరు మీద లేనిచో అటువంటి వారికి కూడా అవకాశం కల్పించారు. ఇంటి స్థలం కేటాయించిన 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. కుటుంబంలో మహిళల పేరు మీద ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లలో లేదా ఊరు బయట లేఅవుట్లలో స్థలం కేటాయించిన వారికి అక్కడ ఉండటం లేదా ఇల్లు నిర్మించుకోవడం ఇష్టం లేని వారికి ప్రస్తుతం అప్లై చేసుకుంటే గతంలోది క్యాన్సిల్ చేసే అవకాశం కల్పించారు. గతంలో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి పట్టా పొంది ఉండి కింద తెలిపిన కారణాలలో ఏదైనా కారణం చేత ఇంటి నిర్మాణం ప్రారంభించని వారికి పాత పట్టాను రద్దు చేసి మరలా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు భూమిని ఇంటి పట్టా ఇవ్వడం జరుగుతుంది. గ్రామానికి దూరంగా ఉన్న, శ్మశాన వాటికకు దగ్గరగా ఉన్న, ఊరు కన్నా దిగువన ఉన్న వేరే గ్రామంలో ఇంటి పట్టా ఇచ్చి ఉన్న పైన చెప్పిన కారణాలతో పాటుగా లేఅవుట్ పట్టా పొంది ఉండి ఎటువంటి కారణం లేకపోయినా ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే అటువంటి పట్టాలు కూడా రద్దు చేసి మరలా కొత్త పట్టాలను హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు చెప్పిన వాటికి మీరు అర్హులై ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.